అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు సమస్య ఏంటంటే పిల్లలు కాకపోవడం, ఫెర్టిలిటీ ప్రాబ్లం. ఈరోజు ఏంటంటే మనం తీసుకునే విషతుల్య ఆహారాలతో మన కడుపు నిండిపోయి ఆ స్పెర్మ్ కౌంట్ అనేది అంటే పలచబడి ఎవరికి నాణ్యమైన స్పెర్మ్ లేక చిన్నప్పుడే మహిళలైతే 12-13 సంవత్సరాలకి రజస్వలు అయ్యి వారికి రకరకాల ప్రాబ్లమ్స్తో ఆ గర్భసంచిలో నీటి బుడగలు గడ్డలు లాంటివి ఏర్పడి ఎవరికి పిల్లలు కాని ప్రక్రియ. దాంట్లో ఏంటంటే చాలా మందికి మా దగ్గరికి వచ్చే వాళ్ళకు 100%గా ఒక 3 నెలలు కనుక ఆ స్టమక్ అనేది శుద్ధి చేసి ఆ పురుషుని ఆ శరీర తత్వాన్ని పెంచి ఒరిజినల్ శిలాజిత్ని ఇచ్చి ఆ శరీర తత్వాన్ని పెంచి ఆ స్పెర్మ్ క్వాలిటీని పెంచి దాంట్లో వీర్య కణాల శాతం పెంచి ఆ అండము అంటే అది రిలీజ్ అయ్యే ప్రక్రియని మేము చేయడం జరుగుతుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక 6 నెలలు కానీ 8 నెలలు కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే చక్కగా IVF గుర్తుకొస్తుంది. దీనికి ఒక చక్కటి పరిష్కారంగా మేము ఒక చిన్న ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక భార్యాభర్తలకు నేను ట్రీట్మెంట్ చేస్తే ఒక పండంటి మగబిడ్డను కానీ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు గురువుగారు ఈ ఆయుర్వేదంలో ఈ వేదం సరిగా తెలియక చాలా మంది అపోహలకు లోనై చాలా మంది పిల్లలు కాక ఎంతో మంది మానసిక క్షోభతో బాధపడుతున్నారు. మీరు సుమారు 50,000 మంది కన్నా మీరు ఈ ప్రోడక్ట్ని మాకు ఇచ్చిన ప్రోడక్ట్ని తయారు చేసి మీరు తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే ఎలాంటి డబ్బులు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆనందంతో మీ ట్రస్ట్కు లక్షల రూపాయలు ఇస్తారన్న ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చులతో 50,000 కిట్లను తయారు చేయించడం జరిగింది. ఎవరైనా భార్యాభర్తలు కనుక పిల్లలు కానీ దంపతులు ఎవరైనా ఉంటే నాకు ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు ఫోన్ చేసి మిర్యాలగూడ పట్టణం పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు వస్తే అక్కడ ఆశ్రమంలో 3 రోజులు ఉండటానికి, ఎందుకంటే మేము మజ్జిగలో ఒక పసరు పోషిస్తాం. తప్పకుండా భార్యాభర్తలకు 99% ఆ పసరుతోనే కన్జ్యూమ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ శరీరతత్వంలో ఏమైనా పెద్ద మార్పు ఉండి లేకపోతే పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అయి ఉండి వారి శరీరతత్వం కనుక మార్చాలంటే ఒక 3 నుంచి 4 నెలలు 5 నెలలు. కాబట్టి ఎవరైనా ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వస్తే ఒక 3 రోజుల పాటు పసరు పోసి మజ్జిగలో పసరు కలిపి ఆవు మజ్జిగలో పసరు కలిపి ఇచ్చి ఆ 3 నెలలకు సరిపోయే మందులు ఇస్తాం. ఎలాంటి డబ్బులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు పండంటి బిడ్డలు పుట్టిన తర్వాత మా ట్రస్ట్ని ఏదో చేయండి. నేను ఒక వేద పండితుల ఒక స్కూల్ పెడతానికి ఒక 10 ఎకరాల స్థలం సేకరిస్తున్నా. చాలా మందికి నేను వివరిస్తున్నా నా దగ్గరకు వచ్చే వైద్యులకు. ఎందుకంటే 8, 9, 10వ తరగతి చదివే పిల్లల్ని కనుక తీసుకొని వాళ్ళు కనుక అక్కడి నుంచి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వరకే ఈ వేదం అనేది, ఈ ఆయుర్వేద వేదం అనేది కొన్ని 100 మందికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆ 10 ఎకరాల స్థలంలో 1000 ఆవుల గోశాలతో నేను ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలని పండిట్ విద్యాలయం అనేది దానికి నామకరణం చేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 10 ఎకరాల స్థలం సేకరిస్తున్నాం. కాబట్టి ఎవరైనా పిల్లలు పుట్టని దంపతులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ స్క్రోలింగ్ వచ్చే నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉండటానికి ఇక్కడ వసతి అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి ఎవరైనా పిల్లలు పుట్టని దంపతులు ఉంటే కాల్ చేసి మీరు రండి. 3 రోజుల పాటు అక్కడ ఉండటానికి వసతి కోసమే మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది తప్ప ఎలాంటి వైద్యానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు గనుక జీవితంలో ఆ 3-4 నెలలు ఆ ప్రక్రియ అయిన తర్వాత మీకు పండంటి బిడ్డో కొడుకు పుట్టిన తర్వాత మా ట్రస్ట్ను గుర్తుంచుకొని మాకు ఆర్థిక సాయం చేయండి. ఇది ప్రపంచంలో ఎవరు చేయని ఒక ప్రక్రియ. మేము అనేక మంది మా దగ్గర ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు గురువుగారు అని ఈ మధ్యకాలంలో మూలుగు నుంచి ఒక కిడ్నీ పేషెంట్ రావడం జరిగింది. వారికి 3 నెలల్లో మంచి గుణం అంటే 6.8 నుంచి 2.4కు రావడం జరిగింది. కానీ సుమారు 100 మందిని పంపించడం జరిగింది కిడ్నీ పేషెంట్లని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వేదాన్ని నమ్ముకొని ఈ ఆయుర్వేదం స్వచ్ఛమైన ఔషధాలు తయారు చేసే చోట తప్పకుండా మీకు మంచి గుణం వెంటనే ఆ పరిష్కార మార్గం దొరకడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పిల్లలు కాని దంపతులు ఎవరైనా ఉంటే అది ఎంత ఏజ్ వాళ్ళైనా కూడా మా రీసెంట్గా ఒక 45 సంవత్సరాలు పురుషునికి 41 సంవత్సరం మహిళకు వారికి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. కాబట్టి మీరు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి నన్ను కలవండి. బుధ గురు శుక్రవారంలో నేను అక్కడే ఉంటా. కాబట్టి ఆ బుధ గురు శుక్రవారంలో బుధవారం మార్నింగే వచ్చి ఒక 3 రోజుల పాటు మేము ఇచ్చే పసరు ఆ ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటే ఆ 3 రోజులకే కొంతమంది ఫలితం రావడం జరుగుతుంది. లేదా ఆ శరీరతత్వం ఏమైనా మార్పు ఉంటే కొంత సమయం పడుతుంది. 3 నెలల మందులు ఒకటేసారి ఇస్తాము. కాబట్టి తప్పక ఒక ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఒక మంచి ఉద్దేశంతో ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో మా గురువు ఒక సంకల్పంతో నేను ఈ యొక్క మార్గాన్ని ఎన్నుకున్నాను. కాబట్టి తప్పక ప్రయత్నం చేస్తారని, ఎవరైనా పిల్లలు కానీ దంపతులు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.